నెక్స్ట్లోకి వెళ్తున్నాం. ఈరోజు కొంచెం డ్యాంప్గా ఉంది, పొద్దున్నే వర్షం కూడా పడింది. సో యాక్చువల్గా దీని పర్పస్ ఏంటంటే, ఈ వీడియో పర్పస్ కొంచెం ఏది ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవడానికి తర్వాత. సో అందుకే కొంచెం స్లోగా తీస్తాను. టిపికల్గా ఈ బద్దలకి ఈ బద్దకి 24 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 24 ఇంచెస్. సో టిపికల్గా అది దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. సో ఇక్కడ డబుల్ డోర్స్ వస్తాయి. ఇది స్టడీ రూమ్ అనమాట. పైకి కూడా చూస్తున్నాను. సీలింగ్ హైట్ అబౌట్ 12 feet ఉంటుంది. సో పైన వచ్చిన వెంటనే ఎంట్రన్స్లో ఈ సీలింగ్ హైట్ 14 feet ఉంటుంది. సో పైన ఏసీ అదంతా కనిపిస్తుంది కదా, అది నిన్నే పెట్టడం జరిగింది. ఇటువైపు ఏమో ఇది దేవుడి గది లేకపోతే ఫార్మల్ కిచెన్. దీని సీలింగ్ 10 feet అన్నమాట. ఓకే, స్టడీ రూమ్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ క్లాజెట్ ఉంది. మెట్ల పక్కనే ఒక క్లాజెట్ వస్తుంది. Hey, that toilet's gonna go right there, right? So you're not gonna move. They're just gonna move that feet. Yeah. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న క్లాజెట్ వస్తుంది. ఇది కోట్ క్లాజెట్ అనమాట. కోట్ క్లాజెట్ పైన వాటర్ హీటర్ వస్తుంది అనమాట మీకు. అందుకే ఈ కోట్ క్లాజెట్లో అవి ప్లంబింగ్ ఫిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈరోజు ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది. ఇదేమో నెక్స్ట్ అనమాట. మెట్ల పక్కన ఇట్లా స్టెప్స్ లాగా కూడా వస్తుంది. కొంచెం స్టెప్ బ్యాక్ చేసి వ్యూ చూపిస్తాను. ఇది ఓపెన్ టు బిలో కాబట్టి మీకు సీలింగ్ 20 feet ఉంటుంది. తర్వాత ఇది లివింగ్ రూములో మీకు కింద పైన విండోస్ కనిపిస్తున్నాయి కదా. తర్వాత ఇదంతా కిచెన్ అన్నమాట. కిచెన్లో ఇది సెంటర్ ఐలాండ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడంతా క్యాబినెట్స్ వస్తాయి, ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేసు. దాని పక్కనేమో విండోస్ వచ్చాయి. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. సో పైన అంతా ఇది ఏసీ వర్క్ అదంతా నిన్న పెట్టేశారు. సో తర్వాత ఇటు వస్తే ఇటువైపు ఇక్కడ ఒక క్లాజెట్ వస్తుంది, కిచెన్ సామాన్ పెట్టుకోవడానికి. తర్వాత ఇదేమో యూటిలిటీ రూము. ఈ యూటిలిటీ రూమ్లో వాషర్, డ్రైయర్, వాషర్కి డ్రైయర్కి సంబంధించిన కనెక్షన్స్ అక్కడ వచ్చాయి. ఇది టీవీ పెట్టుకునే ప్లేసు. దాని పక్కనేమో ఇది ఫైర్ ప్లేస్ వస్తుంది కింద.
గ్లాస్ పార్ట్ వస్తుంది. ప్లంబింగ్ ఫిక్చర్స్ ఇప్పుడే పెడుతున్నారు కదా వీళ్ళు. సో ఇక్కడ ఏదో అడ్డు ఉంది కాబట్టి మనం ఇటు నుంచి వెళ్దాము. ఇదేమో ఇది మాస్టర్ బెడ్రూము. దాంట్లో ఇక్కడ ఒక 2 విండోస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 2. సో విండోస్ బాగా ఎక్కువగానే ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్లో. పైన రూఫింగ్ అది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో షింగిల్స్ అవి ఇంకా వేయలేదు, బట్ రూఫింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఇక్కడ స్లోప్ కనిపిస్తుంది కదా, స్లోప్ ఎందుకు వచ్చిందంటే పైన ఏమీ లేదనమాట. బెడ్రూమ్ ఓన్లీ కొంత పోర్షన్ వరకే పైన ఎండ్ అయిపోతుంది, అందుకే ఇక్కడ మీకు స్లోప్ కనిపిస్తుంది అనమాట. సో ఏసీ అదంతా కూడా నిన్న ఫిక్స్ చేసేసారు మొత్తం హోల్ హోమ్లో. ఇప్పుడు బాత్రూమ్కి డబుల్ డోర్స్ వస్తాయి. డబుల్ డోర్స్ నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ కమోడ్ వస్తుంది. ఇక్కడ షవర్, షవర్ పక్కన టబ్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ మిర్రర్స్, సింక్స్ వస్తాయి, అక్కడొకటి ఇక్కడొకటి. సో ఆ ప్లంబింగ్ వర్క్ అంతా ఇప్పుడు అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పైకి వెళ్దాము. యాక్చువల్గా పైకి వెళ్ళే ముందు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బీమ్స్ ఉన్నాయో చూపిస్తాను. సో మీకు ఇక్కడికి వస్తే ముందు ఇక్కడ కొన్ని బీమ్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి. ఇది వెయిట్ బేరింగ్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ ఈ స్తంభం లాంటివి, తర్వాత ఇక్కడున్న ఈ పెద్ద స్తంభం, తర్వాత అక్కడ 4 వుడెన్ పెట్టారు. ఇది కొంచెం వెయిట్ బేరింగ్. తర్వాత పైన మీకు అక్కడున్న అవి వెయిట్ బేరింగ్. తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇటు వస్తే ఇక్కడున్న ఈ బీమ్ మనకి యాక్చువల్గా ఐరన్ బీమ్స్ ఉంటాయి, లేకపోతే సిమెంట్ బీమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ వీళ్ళు సిమిలర్ బీమ్స్ చెక్కతో చేస్తారు. సో అందుకే మీకు పెద్ద బీమ్ ఒకటి కనిపిస్తుంది పైన. తర్వాత ఆ బీమ్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ మళ్ళీ చెక్కలు ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళు వీటిని కూడా బీమ్స్ అని పిలుస్తారు. అక్కడ ఒకటి నెక్స్ట్. సో ఈ బీమ్ చూస్తే మీకు ఈ బీమ్ని 4 చెక్కలతో చేశారు, మీకు కనిపిస్తుంది కదా. 4 చెక్కల్ని
బీమ్ లాగా ఇలా వేసారనమాట. సో సరే ఇప్పుడు పైకి వెళ్దాము. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట.